నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బీజేపీ తాను అనుకున్నటువంటి ఒక కార్యక్రమం మొత్తాన్ని పూర్తి చేయిస్తుంది. రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు సాగాయి. చివరికి కమలనాథులదే పై చేయి అయింది. ఆ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక ఇప్పుడు ఆయన రాజ్యసభ చైర్మన్ గా కూడా కొనసాగుతారు. ఇది రాధాకృష్ణన్ రాజకీయ జీవితంలో ఒక కీలకమైన ఘట్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ముఖ్య రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు పార్టీ టీడీపీ, ఎన్డీఏ మిత్రపక్షంగా ఉండటం వల్ల రాధాకృష్ణన్ విజయాన్ని సమర్థించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏలోని సీనియర్ నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమంతో బీజేపీ తన పట్టును నిలుపుకున్నట్లయింది. నిజానికి ఒక దశలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని బీజేపీ ఆశించింది. అందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కూడా కోరింది. కాని ఇండియా కూటమి తమ వైపు నుంచి అభ్యర్థిని నిలబెట్టడంతో బీజేపీకి పోరాటం తప్పలేదు. రాధాకృష్ణన్ ఈజీగా గెలిచే ఛాన్స్ ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు కాబట్టి బీజేపీ వ్యూహాత్మకంగా జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కడా అంచనాలు తప్పిపోకుండా వ్యవహరించి తమ అభ్యర్థిని గెలిపించుకుంది. తద్వారా మరోసారి ఇండియా కూటమికి షాక్ ఇచ్చినట్లయింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు మంత్రులు, ఎన్డీఏ భాగస్వామి పక్షాల నేతలు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉప ముఖ్యమంత్రులు జగదీప్ ధన్ఖడ్, వెంకయ్యనాయుడు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. రాజీనామా చేసిన తర్వాత ధన్ఖడ్ బహిరంగంగా కనబడడం ఇదే తొలిసారి. సిపి రాధాకృష్ణన్ కి 68 ఏళ్లు. తమిళనాడులోని తిరుప్పూర్లో 1957 మే 4న పుట్టారు. ఆయన తన యంగ్ ఏజ్ నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లో చేరారు. భారతీయ జనతా పార్టీ బీజేపీలో క్రమంగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998-99 సంవత్సరాల్లో 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2003 నుంచి 2006 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర గవర్నర్గా వివిధ రాష్ట్రాల్లో సేవలందించారు. వ్యవసాయవేత్త, పారిశ్రామికవేత్త ఆయన సమాజ సేవ, పేదల సాధికారతకు కృషి చేశారు. ఆయన విద్యాభ్యాసం గమనిస్తే విఓ చిదంబరం కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఆయన టేబుల్ టెన్నిస్లో కాలేజీ ఛాంపియన్. క్రికెట్, వాలీబాల్ అంటే చాలా ఇష్టం. ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9న జరిగాయి. ఇందులో రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థిగా 452 ఓట్లతో విజయం సాధించారు. ఇండియా బ్లాక్ అభ్యర్థి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు పొందారు. మొత్తం 781 మంది ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్లో 767 మంది ఓటు వేశారు. 15 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇది గత ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే దగ్గరి మార్జిన్గా చెప్పవచ్చు. ఎన్డీఏకు 427 ఎంపీల మద్దతు ఉండగా వైసీపీకి చెందిన 11 మంది ఎంపీలు కూడా రాధాకృష్ణన్కు మద్దతు ఇచ్చారు. ఇది ఆయన విజయంలో కీలక పాత్ర పోషించింది. బిజు జనతాదళ్
బీజేడీ, భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్ ఎస్ఏడి వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్నికల నుంచి తప్పుకున్నాయి. ఇది రాధాకృష్ణన్ విజయాన్ని మరింత సులభతరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులు రాధాకృష్ణన్ను అభినందించారు. రాధాకృష్ణన్ తన విజయాన్ని జాతీయవాద భావజాల విజయంగా అభివర్ణించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. రాజ్యసభలో నిష్పక్షపాతంగా, గౌరవంగా వ్యవహరించే ఆయన సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.